श्रीमान गार्ड आपका निरीक्षण के लिए आगे है। बहुत నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. నేడు సికిల్ సెల్ నిర్మూలన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్ తెగకు పునాదులు వేస్తున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో already in our district we 9 lakhs distributions going on, and we are still progressing, and we are taking anybody if they are not having any card they can register itself, and they can get the card within 1 day. So we are taking that steps, and even if card is not generated we are taking the network hospital permission, and without any delay the treatment will be followed. So this is Jana Arogya Yojana concept, and one more.
ధ్వనుల మధ్య ఆహ్వానిద్దాం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉప్పాల హారిక గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గౌరవ ముఖ్య అతిథి గారికి మనందరి పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నారు పుష్పగుచ్చాలను అందజేయడం ద్వారా. శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ గారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణ. శ్రీ డాక్టర్ జి లక్ష్మీశ ఐఏఎస్, డైరెక్టర్ GSWS గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శ్రీమతి ఉప్పాల హారిక, చైర్పర్సన్, జిల్లా పరిషత్ కృష్ణ. మేయర్ శ్రీమతి చిటికన వెంకటేశ్వరమ్మ గారు. మీ అందరి సావధానాన్ని కోరుతున్నాను. దయచేసి అందరం లేచి నిలబడదాం. జాతీయ గీతాలాపనకు మన గౌరవాన్ని ప్రకటిద్దాం. అందరికీ ధన్యవాదాలు. మీ స్థానాల్లో ఉపస్థితులై ఉండవలసిందిగా కోరుతూ ఇప్పుడు గౌరవ ఉపన్యాసాన్ని అందజేస్తారు శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ గారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణ. Respected dignitaries on the dais, His Excellency the Honorable Governor of Andhra Pradesh, Justice Sri S. Abdul Nazir Garu, Honorable MLA Sri Simhadri Ramesh Garu, and Honorable Chairman AP State Agriculture Mission MVS Nagireddy Garu, and another Chairman Srimati Tathineni Padmavati Garu, KDCC Bank, and Uppala Harika Garu, ZP Chairperson Krishna District, Chitikana Venkateswaramma Garu, Mayor Machilipatnam, and Lakshmi Shah IAS, Managing Director AP Housing Corporation, and of the dais, all public representatives, beneficiaries of various schemes implemented by Government of India, media, and ladies and gentlemen. The Krishna district is really honored to have the august presence of the Honorable Governor of Andhra Pradesh to participate in the Viksit Bharat Sankalpa Yatra, which is commenced on 25th November and it will be continued till 26th January 2024. Now, with the permission of the Honorable Governor, I would like to speak briefly about the today's program in Telugu language to reach many out there. Thank you, sir. ఈ రోజు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన దానికి పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి హార్దిక స్వాగతం. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, ఇతర ప్రతినిధులు, అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. నేడు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో మచిలీపట్నం మండలంలోని
సుల్తానగర్ గ్రామ పంచాయతీ నందు నిర్వహించబడుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు హాజరవ్వడం చాలా సంతోషం. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని సాధించడానికి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో, నగర పంచాయతీలలో, పట్టణ స్థానిక సంస్థలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. అర్హులైనప్పటికీ ప్రయోజనం పొందని బలహీన వర్గాలకు పథకాలను అందించుట, పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను పంచుకొని మరింత మెరుగుపరచడం, యాత్రా సమయంలో సేకరించిన వివరాలు ప్రకారం అర్హులైన లబ్ధిదారుల నమోదు ఈ యాత్ర యొక్క ప్రధాన లక్ష్యాలు. నవంబర్ 25వ తేదీ నుండి జనవరి 26వ తేదీ వరకు 491 గ్రామాల్లో 60 రోజుల్లో మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు గుడివాడ, పెడన, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీలలో మరియు ఉయ్యూరు నగర పంచాయతీలో మొత్తం 11 ప్రదేశాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జిల్లాకు కేటాయించిన 5 ప్రచార వాహనాల ద్వారా కార్యక్రమాలను నిర్వహించేలా షెడ్యూల్, రూట్ మ్యాప్లు రూపొందించడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కార్యక్రమాల నిర్వహణకు జిల్లా స్థాయిలోని, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని శాఖ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయడం, వీటికి అవసరమైన శిక్షణ కూడా అందించడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్లో మనకి భారతదేశం సెంటర్ అండ్ స్టేట్ కలిసి ఫినాన్షియల్ కోఆర్డినేషన్తో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ వికసిత్ భారత యాత్రలో ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనకి ఉన్న ప్రోగ్రామ్స్లో 17 ప్రోగ్రామ్స్ రూరల్కి సంబంధించి, ఒక 17 ప్రోగ్రామ్స్ అర్బన్కి సంబంధించి మనకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొన్ని రూరల్కి సంబంధించి మీ ముందు పెడతాము. ఆయుష్మాన్ భారత్ ద్వారా మనకి సుమారు ఇప్పటికే కార్డ్స్ పొంది ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు 5,03,025, పిఎం గరీబ్ కళ్యాణ యోజన కింద 4,10,000, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద 46, ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాని కింద 2,948, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 3,931, పిఎం విశ్వకర్మ పథకం ద్వారా 4,194, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం 1,81,138, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా 877, పిఎం పోషణ్ అభియాన్ ద్వారా 63,756, హర్ ఘర్ జల్ పథకం ద్వారా 9,583 మంది, స్వామిత్వ పథకం ద్వారా 8,650, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 5,75,985, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా 2,92,879, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 8,38,365, అటల్ పెన్షన్ యోజన ద్వారా 1,07,064, పిఎం ప్రణామ్ ద్వారా 10,776, నానో ఎరువుల రైతు భరోసా కేంద్రాల ద్వారా 72 మంది రైతులకు సరఫరా చేయడం జరిగింది. జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు నిర్దేశించిన లక్ష్యాలు జిల్లాలో విజయవంతంగా అమలు జరిగేలా జిల్లా యంత్రాంగం సమిష్టి సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి కూచిపూడి నృత్య సంప్రదాయంలో గౌరవ అతిథులకు సమ్మిళిత కూచిపూడి భరతనాట్య సంప్రదాయ స్వాగత నృత్య ప్రదర్శనను అభినయించడానికి విచ్చేస్తున్నటువంటి ఆ చిన్నారులను శుభాశీస్సులతో ఆహ్వానిద్దాం. పిల్లలకు విమల చరితులకు కళా
లకు సంప్రదాయ స్వాగతాన్ని నృత్య ప్రదర్శన ద్వారా తెలియజేసినటువంటి చిన్నారులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్లేయింగ్ ఆఫ్ ఓపెనింగ్ మూవీ. సంకల్ప హి జ్యోతి సంకల్ప సవేరా. కృష్ణా గోదావరిల వంటి పవిత్ర నదుల ధరిత్రి ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్లలో అభివృద్ధి నూతన శిఖరాలను అందుకుంటోంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి నూతన గాథను రచిస్తోంది. विकास की आज 21वीं सदी का भारत धरातल पर उतार रहा। मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరనేది లభించలేదు. సంకల్పించాం ప్రతి ఇంటికి నీటిని చేరవేయాలని. నేడు ఆంధ్రప్రదేశ్ లో జల్ జీవన్ మిషన్ 67 లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని చేరవేసింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. సంకల్పించాం అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని. నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ లో 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ కల సాకారమవుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మట్టి పొయ్యిల పొగ బూడిదల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. సంకల్పించాం పొగ బూడిదల నుంచి విముక్తి కలిగించాలని. అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ లోని 5 లక్షలకు పైగా కుటుంబాలకు లభించింది ఉజ్వల కానుక. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిరుపేద చికిత్స కోసం తల్లడిల్లిపోయేవారు. సంకల్పించాం అంకి మంచి చవకైన వైద్యం యొక్క ప్రయోజనం లభించాలని. నేడు ఆంధ్రప్రదేశ్ లో 1,32 లక్షలకు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి. దాదాపు 24 లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది. ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు. సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని. నేడు 20 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అంత్యోదయ ద్వారా ఉపాధి అనే సూర్యోదయాన్ని చూస్తున్నారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని. నేడు ఆంధ్రప్రదేశ్ లో కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న 56 లక్షల మందికి పైగా రైతన్నలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇంకా 45 లక్షల మందికి పైగా రైతన్నలు చవక రుణాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది నిరుపేదలకు ఎటువంటి బీమా కానీ బ్యాంకు ఖాతా కానీ ఉండేది కాదు. సంకల్పించాం ప్రజలందరికీ ఆర్థిక చేరిక చేకూరాలని. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1,43 లక్షల మందికి పైగా పౌరులకు జన్ ధన్ యోజన ద్వారా ఈ బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి మందికి పైగా జీవన్ జ్యోతి బీమా లబ్ధిదారులు, 2 కోట్ల మందికి పైగా సురక్ష బీమా లబ్ధిదారులు, ఇంకా 29 లక్షల మందికి పైగా అటల్ పెన్షన్ లబ్ధిదారులు ఉపశమనాన్ని పొందుతున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి గ్రామీణ భూముల అధికారిక రికార్డు తయారు చేయబడుతోంది. పొలాలను ప్రామాణీకరించి నానో ఎరువుల ద్వారా నూతన అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఇక్కడి విశ్వకర్మ సోదర సోదరీ మణులు విశ్వకర్మ యోజన ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. నేడు సికిల్ సెల్ నిర్మూలన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్ తెగల వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది. ఇంకా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి రథం కర్తవ్య పథంలో వేగంగా ముందుకు పరిగెడుతున్నది. 2047 का जो तिरंगा झंडा फहरेगा, विश्व एक विकसित भारत का गुणगान करता होगा. विकसित भारत का सपना में मैं अब ना रुकने वाला हूँ. సూచనప్రాయంగా గౌరవ ప్రధానమంత్రి గారి ప్రత్యక్ష కార్యక్రమ వీక్షణను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు లబ్ధిదారులు మేరీ కహానీ మేరీ జుబానీ తమ అనుభవాలను పంచుకుంటారు. అందుకు ఆహ్వానిద్దాం శ్రీ జి రమేష్ బాబు, an agriculture farmer, SN from SN గొల్లపాలెం, బందర్ మండల్. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు గవర్నర్ గారికి,
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అయ్యా, నా పేరు గణేశం రమేష్ బాబు. మాది కృష్ణా జిల్లా బందర మండలం ఎస్ఎన్ గ్రామం. నేను ఒక చిన్న కారు రైతునండి. 2019లో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏటా 3 విడతల్లో మే నెలలో, అక్టోబర్ నెలలో, జనవరి నెలలో 3 విడతలుగా 3 రోజులు 6,000 రూపాయలు నేరుగా నా బ్యాంక్ ఖాతాకి జమ అవడం జరుగుతుందండి. ఈ జమ అయిన డబ్బులతో అదునులో మేము విత్తనాలు కొనుక్కోవడం కానీ, పిండిగట్లు కొనుక్కోవడం కానీ, పురుగు మందులు కొనుక్కోవడం కానీ చేస్తున్నాము. గతంలో కూడా చేసేవాళ్ళం, కాకపోతే అదునుకు మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఈ అదునుకు డబ్బులు ఉండడం వలన సరైన టైంలో పురుగు మందులు, విత్తనాలు కొనుక్కోవడం వలన సరైన అదునుకి వ్యవసాయం చేయడం వలన దిగుబడులు కూడా పెరిగి కొంచెం ఎక్కువ దిగుబడులు పొందుతున్నాము. ఈ పథకం ద్వారా మా రైతాంగానికి ఎంతో మేలు చేసినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి మా రైతాంగం అందరి తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పథకంలో ఈ యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీతో మాట్లాడే అదృష్టం నాకు కలిగినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మా జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యా, ధన్యవాదాలు రమేష్ బాబు గారు. ఈ ఒక ఆదర్శ రైతు అంతరంగం తర్వాత ఆహ్వానిస్తున్నాను శ్రీ పంచకర్ల నరసింహారావు, అగ్రికల్చర్ లేబర్, మల్లవలు విలేజ్ ఆఫ్ గూడూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. 1,80,000 రుణాన్ని సబ్సిడీపై పొంది తాను పొందినటువంటి లబ్ధిని ఈనాడు మనకు వివరిస్తాడు. వికసిత్ భారత్ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, పైనున్న ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అలాగే పోలీస్ సిబ్బంది వారికి అందరికీ ముందుగా నమస్కారాలు. అయ్యా, మాది గూడూరు మండలం మల్లవోలు గ్రామం. నేను చిన్న సన్నకారు రైతు కుటుంబంలోంచి వచ్చిన అతన్ని. కొన్ని సంవత్సరాలుగా మా తాతలు, తండ్రులు కానించి మేము ఒక ఒంటినెట్టాడి ఇంట్లో బతికేవాళ్ళం. అంటే ఒంటినెట్టాడి ఇంటల్లే తాటాగిళ్ళు, ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది. అలాంటి ఇళ్లలో మన జీవనం సాగించాం. మరి వానకి, వర్షానికి, ఎండకి, చలికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనం. మరి అలాంటి టైంలో PMAY ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన స్కీము PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ ద్వారా నాకు 1,80,000 రూపాయలు పూర్తి సబ్సిడీ. మళ్ళా తిరిగి కట్టే పని లేదు. మనం పూర్తి సబ్సిడీతో మనకు ఆ స్కీమ్లో నాకు ఇల్లు కట్టించారు, పక్కా డాబా ఇల్లు కట్టించారు. నా జీవనం శుభ్రంగా, సంతోషంగా దాంట్లో జీవనం చేస్తున్నాము. అలాంటి ఇల్లు కట్టించినందుకు మరి మన జిల్లా తరఫున మా ఇంటి ప్రదాత అయిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామయ్యా. ఇంకో విషయం, మనిషి జీవితంలో కావాల్సినవి 3 ఒకటి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు. అలాంటి ఇల్లు కల్పించిన నరేంద్ర మోదీ గారికి మా జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇంతటి అవకాశం నాకు కల్పించినందుకు మరి పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన రాష్ట్ర గవర్నర్ గారికి, అబ్దుల్ నజీర్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ పంచకర్ల నరసింహారావు గారు. ఆహ్వానిద్దాం ఒక మాతృమూర్తి శ్రీమతి కీర్తి శాంతి, మదర్ ఆఫ్ అప్రూవ్ స్కూల్ చైల్డ్ మదర్ ఫ్రమ్ భాస్కర్పురం ఆఫ్ మచిలీపట్నం. గౌరవనీయులైన గవర్నర్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కీర్తి శాంతి. నేను భాస్కర్పురం డివిజన్ నుంచి వచ్చాను. నేను ప్రధానమంత్రి పోషణాహారాన్ని అంగన్వాడీ కేంద్రం నుంచి నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళు మంచి పోషణాహారాన్ని నేను ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు నాకు ఇచ్చారు. దాని ద్వారా నేను మంచిగా డెలివరీ అయ్యాను. అండ్ నా పిల్ల కూడా చాలా ఆరోగ్యకరంగా జన్మించడం జరిగింది.
ఇప్పుడు తనకి 3 years. ఇప్పుడు తనని అంగన్వాడీ ప్రీ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచి పాట ఆట విద్యతో పాటు మంచి పోషకాహారాలు లభిస్తున్నాయి. అండ్ ఈ కార్యక్రమానికి చేసిన మీకు ధన్యవాదాలు అండ్ మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అమ్మా కీర్తి శాంతి, ధన్యవాదాలు. ఒక మాతృమూర్తిగా నీ పిల్లల్ని ప్రభుత్వ పథకాలని వినియోగించి ఎటువంటి పోషణని, పౌష్టికాహారాన్ని, విద్యను అందించేటువంటి ప్రయత్నం చేసావో గౌరవ ముఖ్య అతిథికి నివేదించావు. ఇప్పుడు ఆహ్వానిద్దాం ఈ చిన్నారులు ప్రదర్శించేటువంటి ఒక ఆవేదన. ధరతీ కహే పుకార్కే. భూమాత యొక్క తాపత్రయం, తపన, ఆవేదనను నృత్య రూపంలో ప్రదర్శిస్తారు. పర్యావరణ హితమైనటువంటి సేద్యాన్ని చేయడం ద్వారా భూమాతని ఎలా పరిరక్షించుకోవాలో తమ నృత్య ప్రదర్శనతో అభినయించి చూపిస్తారు ఈ చిన్నారులు. पोषण कर रही हूँ। मैं तब भी थी जब आप लोग नहीं थे और मैं तब भी रहूंगी जब आप लोग नहीं रहेंगे। पर अब ऐसा लगता है कि मैं थक रही हूँ। आपकी धरती माँ थक रही है। रसायनों का छिड़काव, रासायनिक खाद और इन सब के कारण पानी एवं हवा में जहरीलापन, यही कारण है कि मैं थक रही हूँ। क्या आप जानते हैं कि इन रसायनों के जहरीलेपन से मेरी मिट्टी वैसे ही जलती है जैसे आपके शरीर पर कोई तेजाब डाल दे। लगता है मेरे बच्चों को मेरे दुख का अंदाजा नहीं है। मेरी मिट्टी बंजर हो रही है। ये रसायन मेरी मिट्टी के उपजाऊपन को खत्म कर रहे हैं और उसमें पाए जाने वाला नमक मेरे शरीर पर मिर्च की तरह जल रहा है। मेरी फसलों की पैदावार कम हो रही है। मैं धीरे धीरे और थक रही हूँ। लेकिन अब मुझे याद आता है कि पहले मैं बहुत सुंदर थी, बहुत प्रसन्न थी, हमेशा हंसती थी। मुझे अब भी याद है। मैं तुम्हारी माँ सुंदर क्यों ना होती? मुझे तो सुंदर होना ही था, क्योंकि बीते जमाने में आप मेरे बच्चे ही तो अपनी माँ के रखवाले थे। आप लोग प्राकृतिक खेती करते थे और फिर हमारी सभ्यता में तो प्रार्थना भी धरती कल्याण की है। ओम द्यौ शांति, अंतरिक्षः शांति, पृथ्वी शांति, औषधयः शांति, वनस्पतयः शांति। ओम शांति शांति शांति।
అభినందనలు చిన్నారులారా. స్థానిక కళాకారుల కళా జాతర కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ప్రదర్శన సంప్రదాయ పద్ధతిలో మీకు అభినయించి ప్రదర్శిస్తారు. స్వరాజ్యాన్ని సాధించిన ధీరులకు అభివందనం, స్వరాజ్యాన్ని సాధించిన ధీరులకు అభివందనం. వందే మాతరమమ్మ భారత జనని, వందనమమ్మ వాణి భారతావని. వందే మాతరమమ్మ భారత జనని, వందనమమ్మ వాణి భారతావని. అమ్మ భారతావని, అమ్మ భారతావని. తగదాత్యంత తగధరికిట ధరికిట ధా. కేంద్ర ప్రభుత్వం అందించు పథకాలు దేశ ప్రజల అభివృద్ధికి సోపాలు. కేంద్ర ప్రభుత్వం అందించు పథకాలు దేశ ప్రజల అభివృద్ధికి సోపాలు. కేంద్ర ప్రభుత్వం అందించు పథకాలు దేశ ప్రజల ప్రగతికి సోపాలు. కేంద్ర ప్రభుత్వం అందించు పథకాలు దేశ ప్రజల అభివృద్ధికి సోపాలు. భారతీయులందరికీ పలికనేడు స్వాగతాలు, భారతీయులందరికీ పలికనేడు స్వాగతాలు. కేంద్ర ప్రభుత్వం అందించు పథకాలు. ఒరే సోదరా, ఈనాడు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈనాడు విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి చేతి వృత్తులపై ఆధారపడిన వారికి, కుల వృత్తులపై ఆధారపడిన వారికి అండగా ఉండాలని ఈనాడు కేంద్ర ప్రభుత్వం వారు వారికి వారి రంగంలో అభివృద్ధి చెందడానికి కావలసిన శిక్షణ ఇప్పించి ఆ శిక్షణా కాలంలో వసతిని ఏర్పాటు చేసి రోజుకి 500 రూపాయల గౌరవ వేతనం అందిస్తూ 15,000 రూపాయల వరకు వారి పనిముట్లు కొనుక్కోవడానికి సహాయం చేస్తూ 5% వడ్డీతో 3 లక్షల రూపాయల వరకు రుణ సహాయం చేస్తుంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం. కేవలం కుల వృత్తుల కొరకు ఆధారం లేక ఇబ్బంది పడుతున్న వారికి అండగా దండగా నేనున్నానంటూ గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే మహిళల కొరకు మహిళలు సాధిస్తే ఎన్నెన్నో కార్యక్రమాల్లో ముందుంటారని తెలుసుకుని మహిళల కొరకు ఎత్ర నార్యత్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అంటూ మహిళ కొరకు ఈనాడు వంటగదిలో మహిళలు పొయ్యి మీద ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వంట చేసుకోవడానికి వారికి ఆ కష్టాలు తీసివేసి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే పథకం కింద గ్యాస్ బండతో పాటు గ్యాస్ పొయ్యి కూడా ఉచితంగా అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే మహిళా సమ్మాన్ అంటూ ప్రతి ఒక్క మహిళలకి ఆర్థికంగా ముందడుగు వేయాలనే ఉద్దేశంతో వారు దాచుకున్న డబ్బుల్ని బ్యాంకులో కనుక 2 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, అమ్మా వింటున్నారా మహిళలారా, మీ వద్ద ఉన్న డబ్బులు 2 లక్షల రూపాయలు సుమారుగా బ్యాంకులో 2 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి 7.5% వడ్డీ తోటి అధిక వడ్డీ అందజేస్తుంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా. కాబట్టి మహిళలంతా కూడా ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు కూడా తలపెట్టింది మన కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు పెద్దలారా, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకం కింద ఈనాడు మనం చూస్తున్నాం బ్యాంకు అకౌంట్లు ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే లబ్ధి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకు అందుతున్నాయి. కాబట్టి మారుతున్న కంప్యూటర్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా నగదు రహిత లావాదేవీలు చేయడము, ఏటీఎం కార్డు వినియోగము, రూపే కార్డు వినియోగము ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, వాడాలి అంటే ముందుగా బ్యాంక్ అకౌంట్ కావాలి. మరి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం జన్ ధన్ యోజన అనే పథకం కింద 0 అకౌంట్లు కూడా అందజేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు పెద్దలారా, అలా 0 అకౌంట్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా అనే ఒక పథకం అందుబాటులో ఉంది. మనందరికీ తెలుసు ఈనాడు ఎంతో మంది వారు సంపాదిస్తున్న కాలంలోనే వారికి ఏదైనా జరిగితే వెనుక ఉన్న కుటుంబం ఇబ్బంది పాలవకుండా ఉండడానికి ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకుంటూ ఉంటారు. అటువంటి డబ్బున్న వారి కోసం ఆ పథకాలు ఉంటే మరి మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వారికి, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇన్సూరెన్స్లు కట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది అని ఆలోచన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవన జ్యోతి బీమా యోజన అనే
పథకం కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే మనకి 2 లక్షల రూపాయలు జీవిత బీమా వర్తిస్తుందండి. వింటున్నారండి? అంటే ప్రమాదంలో చనిపోయినా, సాధారణ మరణం వచ్చి చనిపోయినా ఆ వెనక ఉన్న కుటుంబం ఇబ్బంది పాలవ్వకుండా ఉండడానికి 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందజేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏటా 436 రూపాయలు చెల్లించాలి. మన ప్రతి ఏటా ఆటో డెబిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్ మనం అందుబాటులో తెచ్చుకోవాలి. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే చాలు. వీరికి సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. అంటే ప్రమాద రూపంలో యాక్సిడెంట్ లో గాని, కరెంటు షాక్ వల్ల గాని, భవనాల నుంచి కింద పడినా సరే అలా మరణించిన వారికి 2 లక్షల రూపాయలు సురక్ష బీమా యోజన కింద కూడా అందిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. అందుకే మేలో మేలన్న మేలు, మన కేంద్ర ప్రభుత్వ పథకాలే మేలు. గౌరవ ప్రధానమంత్రి గారి వీడియో స్వయం సహాయక బృందాల నుండి ఆదర్శ రైతుగా ఒక ప్రాంతాన్ని జలజీవన్ మిషన్లో సంపూర్ణ సురక్షిత మంచినీటిని అందించి సాధించినటువంటి ఈ విజేతలకు గౌరవ ముఖ్య అతిథుల సమక్షంలో సత్కార కార్యక్రమం ముందుగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి తోట నాగమునిమ్మ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తోట నాగమునిమ్మ, గుడివాడ మండలం చిరిచింతల గ్రామానికి చెందిన ఈమె 2019 అక్షయ స్వయం పోషక సంఘంలో సభ్యురాలుగా చేరారు. వ్యాపారం ద్వారా 1,55,000 టర్నోవర్ చేస్తూ వర్కర్స్కి 45,000 రూపాయల ఆదాయం కల్పించారు. 6 కుట్టు మిషన్ల కొనుగోలుతో మరో 6గురికి ఉపాధి కల్పిస్తూ అన్ని స్వయం సహాయక సంఘాల అధ్యక్షురాలుగా ఎన్నిక కాబడిన ఈమెకు గౌరవ అతిథులకే సత్కారం. తర్వాత ఆహ్వానిస్తున్నాను ఆదర్శ రైత్ గణేశన రమేష్ బాబు, సుల్తానగరం గొల్లపాలెం 5 ఎకరాల విస్తీర్ణంలో ఆర్గానిక్ కార్బన్ లెవెల్స్ని పెంచుతూ డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని అవలంబిస్తూ పర్యావరణ పరిహితమైనటువంటి వ్యవసాయాన్ని చేసి ఆదర్శంగా నిలబడినటువంటి గణేశన రమేష్ బాబు గారికి ఈ సత్కారం. తర్వాత ఆహ్వానిస్తున్నాను మలపరాజగూడెంకి చెందినటువంటి ఈ గ్రామంలో 855 మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో జలజీవన్ మిషన్ కింద 100% 10% ఫంక్షనల్ హౌస్ హోల్డ్ కనెక్షన్స్ వర్ ప్రొవైడెడ్ అండ్ డిక్లేర్డ్ హర్ ఘర్ జల్ జీవన్. తమ రంగాలలో నిర్దేశిత సంక్షేమ పథకాలలో విజేతలుగా నిలిచినటువంటి వీరికి సత్కారం. అభినందనలు అందరికీ. ధన్యవాదాలు సార్. శ్రీ జి లక్ష్మీశ, ఐఏఎస్ డైరెక్టర్, GSWS గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టు డెలివర్ హిస్ స్పీచ్. Good morning to everybody. Dignitaries on the stage, our Honorable Chief Guest and the Governor of the State of Andhra Pradesh, Shri S. Abdul Nazir Sir, Honorable Collector of the District, Shri Raju Babuji, Honorable ZP Chairperson of the District, Honorable MLA of the Avanagata Constituency, Honorable Mayor Madam, Honorable Vice Chairperson Agriculture Mission, Honorable SP Sir, and all the dignitaries on the stage and off the stage. Good morning to everyone. Today is a great day for us since we are being part of the Vikasit Bharat Sankalpa Yatra. So the state of Andhra Pradesh has always been in the forefront in implementing the state government and the mainly central government schemes which are meant for the poorest of the poor in the country.
In the Vikasit Bharat Sankalpa Yatra also, sir, our state is in forefront in covering all the activities with great fervor and in a festive mode, and to demonstrate all the schemes and technologies which are meant for the farmers and the rural people, self-help groups who are the main beneficiaries of the scheme. Sir, just to draw your kind attention, the types of schemes the state government with the support of central government being implemented in the state of Andhra Pradesh are, for the rural areas, sir, Ayushman Bharat, PM Gramin Kalyan Anna Yojana, Deen Dayal Antyodaya Yojana, National Rural Livelihood Mission, PM Awas Yojana Rural, PM Ujjwala Yojana, PM Vishwakarma, PM Kisan Samman, Kisan Credit Card, PM Poshan Abhiyan, Har Ghar Jal Jeevan Mission, survey of village and mapping of the improved technology, that is Swamitva, then Jan Dhan Yojana, Janjeevan Jyoti Bhima, Jagjeevan Jyoti Bhima Yojana, then Suraksha Bhima Yojana, Atal Pension Yojana, Prime Minister Pranam, and nano fertilizers. In rural areas, sir, PM Swanidhi, PM Vishak, in urban areas, PM Swanidhi, PM Vishwakarma, PM Ujjwala Yojana, PM Mudra Yojana, Startup India and Stand Up India, Ayushman Bharat, then PM Awas Yojana Urban, Swachh Bharat Abhiyan Urban, PM E-Bus Seva, Atal Mission for Rejuvenation of Urban and Transformation, that is Amrut, PM Bharatiya Jan Ayushman Pariyojana, then Ujjwala Yojana, then Digital Payment Infrastructure, Khelo India, and Vande Bharat Train and Amrit Bharat Station scheme. These schemes are being implemented, sir. Sir, as I already told, though our state government team, so I thank everyone for giving me this opportunity, and now we will be listening to Honorable Prime Minister's speech. Thank you very much. मैं झारखंड से हूँ, मैं झारखंड के रामगढ़ जिले से हूँ और मुझे यहाँ जनऔषधि को चलाने का बहुत बड़ी जिम्मेदारी सौंपी जा रही है, जिसके लिए मैं पूरी तरह से तैयार और मैं खुद को बहुत सौभाग्यशाली समझती हूँ कि मुझे ये अवसर प्रदान किया जहाँ पर मैं जनता को 50 से 90% तक की दवाइयों का वितरण करने का अवसर मिलेगा, जो जनऔषधि परियोजना, भारतीय जनऔषधि परियोजना के अंतर्गत आएगा। रुचि जी, पहले तो आपको बहुत बहुत बधाई कि आपने आज देश की 10,000वें जन औषधि केंद्र की शुरुआत आपके साथ हो रही है, और ये भी बाबा धाम में हुआ है। ये बताइए कि जन औषधि केंद्र खोलने का विचार आपको आया कैसे? हम लोग देखते हैं आए दिन जब भी हम जनता को दवाई डिस्पेंस करते हैं, जैसे मैं पहले भी असिस्टेंट फार्मासिस्ट की तरह काम कर चुकी हूँ, तो हमारे यहाँ मध्यम वर्ग के लोग और गरीबी रेखा के लोग बहुत ज्यादा है, जिन्हें बहुत से ऐसे लोग हैं जो सही उपचार के अभाव के कारण अछूते रह जाते हैं, क्योंकि उनको इलाज तो मिल पाता है सरकारी अस्पतालों में, बट वो महंगी दवाइयों को खरीद नहीं पाते हैं, जिसकी वजह से ही जनऔषधि परियोजना से जब वो जुड़ते हैं तो जहाँ जो दवाई मार्केट में 100 रुपए में मिलती है, वो दवाई हमारे यहाँ 10 रुपए में, 50 रुपए में मिल जाती है। तो इससे उन्हें बहुत ज्यादा लाभ मिलता है, और उन जो गरीब वर्ग के लोग दवाइयों के अभाव के कारण अपना इलाज नहीं करवा पा रहे थे, वो अब करवा पा रहे हैं। अच्छा, देवगढ़ और देवगढ़ के आसपास के लोगों को पता है कि रुचि दीदी आपकी इतनी बड़ी सेवा कर रही है, और मोदी जी के जो सपना है उसको पूरा करने का काम रुचि जी कर रही है, सस्ते में दवाइयाँ, लोगों को पता है क्या? जी मोदी जी, जैसे कि ये तो परियोजना है, इस साथ साथ डिजिटल इंडिया भी आपकी एक परियोजना है, जिसके द्वारा मैं हमेशा जुड़ी रहती हूँ, और सोशल मीडिया के थ्रू हैशटैग्स का यूज करके जनऔषधि परियोजना को जितना बढ़ावा दे सकूं उतना बढ़ावा देती हूँ, और साथ साथ आए दिन जितनी भी जनता से मैं जुड़ सकती हूँ उनको जरूर से जरूर बताने की कोशिश करती हूँ कि हमारे यहाँ 90% तक की छूट की दवाइयाँ मिलती है। अच्छा, आपके यहाँ वहाँ जिसने कभी आपकी दवाई का या आपके जन औषधि केंद्र का लाभ लिया है, ऐसे कोई है वहाँ जिनसे मैं बात कर सकता हूँ? जी सर। नमस्कार सर। नमस्कार, क्या शुभ नाम है? मेरा नाम सोना चांद मिश्रा जी है।
हाँ मिश्रा जी बताइए। मैं बाबा धाम देवघर मंदिर के पास रहता हूँ। मैं जन औषधि का 2 साल से यहाँ शॉप खुला है, तब से ही मैं जन औषधि का दवाई यूज कर रहा था सर। पहले कितना खर्चा होता था, अभी कितना खर्चा होता है? अब पहले सर 12-13 हजार रुपया खर्च हो जाता था महीने में। अब जो है तो 3,000 से 3,500 के अंदर हमारे सारी दवाइयाँ। आपका पैसा बचत हुआ है, तो क्या ये बात आपने और लोगों को भी बताई क्या कि इससे कितना लाभ होता है और आपको दवाइयाँ अच्छी मिली, बीमारी में भी सुविधा हुई? तो ये सेवा का काम लोगों से किया क्या आपने? जितने भी हमारे सगा संबंधी हैं, जितने भी मित्र कुटुंब हैं, जितने भी और हमसे जुड़े हुए आदमी हैं, सबों को हमने इस बात की जानकारी दी है और साथ में भी ले जाकर के दवाई खरीदवाया है। आप करते क्या है सोना जी? मैं एक पकोड़े का दुकान चलाता हूँ सर। अच्छा, आपके दुकान पर आप बोर्ड लगा सकते हैं कि भाई मेरा ये अनुभव रहा है, आपसे भी मेरी प्रार्थना है कि आप जन औषधि केंद्र में दवाई लीजिए, ऐसा बोर्ड लगा सकते हैं आप? एकदम लगा सकते हैं सर। ये हमारे सौभाग्य आप लोगों को पकोड़े खिलाते हो? जी जी। तो लोग पकोड़े खा करके बीमार होते हैं कि तबीयत ठीक होती है? नहीं सर, मैं उद्यम वाले क्या पकोड़ा बनाऊंगा। चलिए ऋषि जी, आपको एक बार बहुत बहुत बधाई। आपने जन औषधि केंद्र के अभियान को मिलकर यानी एक प्रकार से बहुत आगे बढ़ाया है और लोग स्थानीय रूप से भी थोड़ी जागरूकता दिखा रहे हैं, अच्छी बात है। देखिए, जितना लोगों को खबर पहुंचेगी, अच्छी दवाई और सस्ती दवाई, ये बहुत बड़ी सेवा है। तो आप ये काम सेवा का तो है ही है, लेकिन लोगों तक पहुंचाना ये भी बड़ी सेवा है। तो ये जितने लोग मुझे सुन रहे हैं ना, उनसे मेरा आग्रह है कि आप जन औषधि के केंद्रों के विषय में लोगों को बताइए। अब जैसे सोना जी बता रहे थे 12-13 हजार रुपये खर्च होता था, अब 2-3 हजार में हो रहा है, मतलब उनके जेब में 10 हजार रुपये बचा है। कितने ही पकोड़े बेचते, 10 हजार नहीं बचता, लेकिन मोदी जी ने दवाई सस्ती करके 10 हजार बचा दिया। तो ये बात लोगों को बताइए आप। चलिए आगे कौन है? सर, अब उड़ीसा से रायगढ़ से पूर्णाचंद बेनिया जी जुड़े हुए हैं। पूर्णाचंद जी नमस्ते। भारत के प्रधानमंत्री, माननीय प्रधानमंत्री जी को मेरा प्रणाम जी। जय जगन्नाथ। जय जगन्नाथ। हाँ बताइए, आप काम क्या करते हैं? पूर्णाचंद बेनिया, मैं खेत में किसान काम करते हैं। और परिवार में कौन कौन है? परिवार में मेरा बीवी है, मेरा माँ है और मेरा 3 बच्चे हैं। अच्छा, किन किन सरकारी योजनाओं का आपको लाभ मिला है? सरकारी योजना पहले उजाला, पीएम उड़ान और पीएम किसान और पीएम गरीब कल्याण अन्न योजना में लाभ उठाते हैं। तो क्या कभी सोचा था कि सरकार इस तरह की सुविधाएं देने के लिए आपके घर तक आएगी, ऐसा कभी सोचा था? हाँ जी। नहीं सोचा था? नहीं जी। तो आपको सरकार पे भरोसा था? हाँ जी। अच्छा पूर्णा जी, ये बताइए कि जब आपको इन योजनाओं का लाभ मिला था, तो अब आपके जीवन में क्या बदलाव आया, क्या परिवर्तन आया? परिवर्तन तो आया जी। पहले उजाला, हाँ, पहले जो आग से रसोई करते थे वो हमको बहुत कष्ट हो रहा था। जंगल जाकर लकड़ी ढूंढना चाहिए और
घर लाकर वो लकड़ी को आग जलाते थे, बहुत परेशान आता था। अभी उजाला योजना में आया, गैस सिलेंडर फ्री मिला, एक चूल्हा फ्री मिला, इसलिए हमको अच्छा होगा और आसान से थोड़ा जल्दी से काम हो रहा है। तो ये आप तो कोई खाना पकाते नहीं हो, खाना पकाते तो आपकी माताजी होगी या आपकी पत्नी होगी, आपकी बहन होगी, उनका क्या अनुभव है? उसका जो आग में जो धुआं निकलता है ना, उसका तबीयत को थोड़ा बाधा होता था, इसलिए अभी तो घर के लोग आपको बधाई देते हैं कि आपने अच्छा काम किया, ऐसा बोलते हैं? नहीं, ये अच्छा नहीं। अभी जो उजाला किया तो अच्छा होती है। हाँ, तो मैं जो बोल रहा हूँ आपको समझ आता है? हाँ जी। तो मैं पूछता एक हूँ, अब जवाब दूसरा दे रहे हैं। क्या जी? आपके परिवार के लोग खुश हुए क्या? हाँ जी। अच्छा देखिए, आपका जीवन आसान हो गया, अब पत्नी को, माँ को, बहन को रसोई घर में थोड़ा समय बच रहा है, तो आप अपने बच्चों के विषय में भविष्य में सोचते हैं क्या? बच्चों को क्या बनाना चाहते हैं? बच्चों को मैं आगे एक अच्छा डॉक्टर बनाना चाहता हूँ, अच्छा इंसान बनाने, अच्छा इंजीनियर बनाना चाहता हूँ। तो ये जो संकट आई है यात्रा आपके गांव में, जो लोग आए ना उनसे पूछिए इसके लिए मुझे क्या क्या करना है। आपके बच्चों के भी जो अफसर आए उनसे बात करा दीजिए, तो आपको पता चलेगा कि विकसित भारत की यात्रा आई है वो किस प्रकार से काम कर रही है। और पूर्णा जी, आपको मालूम है विकसित भारत संकल्प यात्रा यानी मोदी की गारंटी वाली गाड़ी अब वो आपके गांव में आ चुकी है। अब देश को विकसित बनाने के लिए आप भी कोई संकल्प लीजिए। लेंगे? हाँ जी लेंगे। गांव वाले भी लेंगे? हाँ जी लेंगे। आपके सभी युवा मित्र को भी बताएंगे? हाँ जी। चलिए पूर्णा जी, आपसे बात करके अच्छा लगा, धन्यवाद। फिर अब प्रकाशम जिले के पखाला गांव चलते हैं, जहां से श्रीमती कोमलापट्टी वेंकट रमन। नमस्ते जी। नमस्ते सर। हाँ अम्मा बताइए। आपसे मिलकर मैं तो बहुत खुश हुई है। आप क्या करती है अपने बारे में बताइए, आपको सरकारी योजनाओं का क्या लाभ मिला है? मुझे మీకు ప్రకాశ యోజన లాగా పిఎం యోజన, స్వాల్ యోజన ఉన్నాయి. చాలా ఉపయోగాలు పడ్డాయి. ఉజాలా యోజన కూడా చాలా ఉపయోగపడ్డాయి. आप करती क्या है? नमस्कार प्रधानमंत्री जी, आज आपसे बात करने का एक जो सौभाग्य मुझे मिला है, इसके लिए बहुत बड़ा आभारी हूँ और आप अनेक अभिनंदन और धन्यवाद करती हूँ। तो इस गांव में हमको बहुत अनेक आपका जो स्कीम्स मिल रहा है सर, उसमें से हमारा मेजर जो करते हैं वो ग्रुप का है सर। अच्छा, आप सेल्फ हेल्प ग्रुप है क्या आपके गांव में? तो आप सेल्फ हेल्प से जुड़ी है? जुड़ी हूँ। तो कब से जुड़ी है? और आपको ये ड्रोन का सीखने को मिला है क्या? तो उसका क्या अनुभव है? मुझे बहुत अनुभव हुआ है और एग्रीकल्चर डिपार्टमेंट से और कोमंडल कंपनी वालों से आसक्ति मिली है सीखने की नई टेक्निक करके। मैं वहाँ पे गुंटूर जाके आचार्य यूनिवर्सिटी में सीखी हूँ और देश का ट्रेनिंग दिया गया है। मैं पायलट बनकर 12 दिन। अच्छा, ये अगर आपने ड्रोन उड़ाया तो लोग तो कहेंगे रावण अम्मा आप तो जादूगर हो गई है। गांव वाले देखने आते हैं कि जब आप उड़ाती है तो? हाँ आते हैं सर। तो फिर बच्चे भी कहते हो लाओ मुझे भी उड़ाने दो, और फिर कभी गिर जाएंगे तो क्या करोगे? छोटा-मोटा आने से भी कुछ करने की सीखेंगे। अच्छा, गांव में कैसा इसका उपयोग
कैसा हो रहा है, क्या लग रहा है? इतने दिन से काम शुरू किया है तो क्या अनुभव क्या आता है? वाटर तो प्रॉब्लम से होता है और समय कट होती है और पेड़ करने से यूनिवर्सिटी में पेड़ करने के लिए। चलिए रवनम्मा जी, आप उन लोगों के लिए एक जवाब है जो हमारे गांव, गरीब और महिला शक्ति के सामर्थ्य पर संदेह करते हैं। ड्रोन कृषि में तकनीक के दायरे आगे बढ़कर महिला सशक्तिकरण का भी एक सिंबल बनकर उभरेगा। आप सभी पूरे देश की एक प्रेरणा है। विकसित भारत की इस संकल्प यात्रा में आपके जैसी महिलाओं की भागीदारी बहुत महत्वपूर्ण है। मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद। आप कौन है? सर, अरुणाचल प्रदेश के नामसाई जिले से श्री नागेर पलान जुड़े हुए हैं। ప్రాంతానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మన హానరబుల్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి హానరబుల్ జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఎమ్మెల్యే సింహాద్రి గారికి, అలాగే పద్మావతి గారికి, అలాగే చిటికెన వెంకటేశ్వరమ్మ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పటి వరకు మన ప్రధానమంత్రి గారు మనతో ముఖాముఖి మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ మనం విన్నాము. ఈ యాత్ర ద్వారా ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలను ఎవరైతే ఉపయోగించుకోలేకపోతున్నారో వారికి కూడా తెలియచేసి మిగిలిన పథకాలన్నింటినీ లబ్ధి పొందే బెనిఫిషియర్స్ అందరికీ కూడా మన దేశ ప్రధాని గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరూ కూడా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పేద మధ్యతరగతి అలాగే బడుగు బలహీన వర్గాల వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలన్నిటినీ కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ చిరు అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఆదర్శ మహిళగా, ప్రథమ మహిళగా మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ధన్యవాదాలు. సందేశ రూపంలో ఆహ్వానిస్తున్నాను. శ్రీ నాగిరెడ్డి గారు, శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, హానరబుల్ వైస్ చైర్మన్ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్. His Majesty, Honorable Respected Governor, Justice Sri Abdul Nazir Sir, Respected Collector Krishna, Respected ZP Chairman Krishna, Respected MLA Avanigadda, and Respected dignitaries on the dais and off the dais. So, అందరికీ ముందుగా నమస్కారం. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది నవంబర్ 15వ తారీఖు నాడు, అంటే నవంబర్ 15, 2023 నాడు జనజీవన్ గౌరవ్ దివాస్ సందర్భంగా మొదలైంది. అంటే మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారాగా అమలవుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో మొదలై మెజారిటీ ఆఫ్ ది ట్రైబల్ ప్రోగ్రామ్స్ పాపులేషన్ ఉన్న జిల్లాలతో మొదలవుతూ థర్డ్ వీక్ ఆఫ్ ది నవంబర్లో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేని వాటి జిల్లాల వరకు వదిలిపెట్టి మిగతా జిల్లాల్లో ఈ ప్రచార యాత్ర నవంబర్ 15 బయలుదేరిన వ్యాన్లు ఇవి. సో వీటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, సో రూరల్ డెవలప్మెంట్లో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కూడా రూరల్ ప్రాంతానికి ఏమో రూరల్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ వీళ్ళు నోడరీగా ఉన్నారు. అలాగే అర్బన్లోకి వచ్చేటప్పటికి అర్బన్ మినిస్ట్రీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళతో ఇదవుతూ బోత్ ఎండ్ లెవెల్లో ఉన్న మన ప్రోగ్రామ్స్ అన్నీ రీచ్ అవుతున్నాయా, వాళ్ళ ఆర్థిక డెవలప్మెంట్ ఎట్లా ఉంది. ఒక్కసారి ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడే నాకు ఎందుకో రిమైండ్ చేసుకోవాలనిపించింది. గౌరవ దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా మొట్టమొదటి వరంగల్ వచ్చి మొట్టమొదటి తన ఉపన్యాసంలోనే, సో మనం అనేక ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం.
ఒక రైతుకి ఎడ్ల బండి సబ్సిడీ మీద ఒక లోన్ ఇచ్చాం. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతను అదే సబ్సిడీకి వచ్చాడు. అంటే ఈ స్కీములో ఫాల్టా లేకపోతే ఇంప్లిమెంటేషన్లో ఫాల్టా అని చెప్పి ప్రధానమంత్రిగా అడగటం జరిగింది. ఇప్పుడు ఇటువంటి ఈ ప్రోగ్రామ్ని మనం అంతా బయట బ్రహ్మాండంగా ఉంది అని పై లెవెల్ నుంచి అనుకోవటం కాదు. సో మీ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఆ వెహికల్స్ అన్ని యాత్రలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి సో మీ వాయిస్ కూడా రికార్డ్ చేసుకుంటూ మీ ఆర్థిక అభివృద్ధి ఈ ప్రోగ్రామ్స్ ద్వారాగా డెవలప్ అవుతుందా లేదా, భారతదేశంలో ఉన్న పేదరిక నిర్మూలన ఎంతవరకు జరిగింది, దీని మీద సీరియస్గా ఎంతవరకు ఉండాలి. అయితే అదృష్టవశాత్తు సో మన పెద్దలు పూజ్యులు గవర్నర్ గారి సూచనల మేరకు మన ప్రభుత్వంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోగ్రామ్స్కి మించి కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే. సో ఫస్ట్ పాయింట్లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రధానమైన అంశాల్లో 89 లక్షల కార్డులకి కేంద్ర ప్రభుత్వం వైట్ రేషన్ ఇస్తుంటే 1,45,00,000 కార్డులకి మనం ఇక్కడ రేషన్ ఇస్తున్నాం. అలాగే 64,40,000 మందికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాం. ఇదే ఫుడ్ సెక్యూరిటీ. ఎక్కడైనా రాష్ట్రంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అన్నం పెట్టమని అడుక్కునే వాళ్ళు లేని పరిస్థితి. వీటి ద్వారా కానీ 4 ఏళ్లలో బిలో పావర్టీ లైన్ పీపుల్ 11.5% నుంచి 6.5% ఆంధ్రప్రదేశ్ తగ్గింది. అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు దూసుకుపోతుంది. అలాగే విద్య, వైద్యం. సో మీకే తెలుసు, సో 1923లో మొట్టమొదటిగా ప్రభుత్వ మెడికల్ కళాశాల విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. 2019 ప్రభుత్వం వచ్చేటప్పటికి 11 మెడికల్ కళాశాలలు. సో మళ్ళీ మచిలీపట్నంలో మెడికల్ కళాశాల స్టార్ట్ అయిపోయింది. 17 మెడికల్, ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. సో ప్రతి ప్రోగ్రాంలను ఇందాక కిసాన్ మన రైతు భరోసా, పిఎం కిసాన్ వాడు చెప్పారు 6,000 రూపాయలు నాకు అక్కడి నుంచి వస్తున్నాయని. 100% వాస్తవం. సో అక్కడి నుంచి పిఎం కిసాన్ నుంచి 6,000 వస్తే రైతు భరోసా కింద 7,500 వస్తున్నాయి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ROFR పట్టాలకి వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ దరిదాపుగా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏదైతే తీసుకునే ప్రచారం జరుగుతుందో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో అక్కడికంటే మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మన దగ్గర రావడం మంచి ప్రోగ్రామ్. గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తీసుకోకుండా పై లెవెల్లో కూర్చుని ప్రోగ్రామ్ తయారు చేసేది బాగుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో అందుకని అటువంటి కార్యక్రమంలో వచ్చిన ఈ కార్యక్రమం ప్రత్యేకంగా గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ వెహికల్ ఇక్కడి నుంచి మళ్ళీ జెండా ప్రారంభించడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. సో ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన వేదిక పైన పెద్దలందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్, Honorable Governor of Andhra Pradesh will deliver his message. श्रीमती यू हरिका, चेयरपर्सन जिला परिषद कृष्णा डिस्ट्रिक्ट, श्री एस रमेश MLA अवनीगड्डा, श्री टी पद्मावती, चेयरपर्सन KDCC बैंक, श्री सी వెంకటేశ్వరమ్మ, మేయర్ మచిలీపట్నం, శ్రీ జి లక్ష్మీశ MD ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్, శ్రీ పి రాజాబాబు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణా డిస్ట్రిక్ట్. My warm greetings to all the dignitaries present here on the occasion of Viksit Bharat Sankalp Yatra program. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సోదరి మనులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. Now I will be continuing in English, right? No, I will learn Telugu and sometime I will come and speak to you in Telugu only. Yeah. As you are all aware, Viksit Bharat Sankalp Yatra is a nationwide campaign to raise awareness through outreach activities to achieve saturation of schemes of the Government of India across the country
covering all Grama Panchayats, Nagara Panchayats and urban local bodies with the objectives to reach out to the vulnerable sections of the people who are eligible under various schemes but have not availed of the benefits so far, dissemination of information and generating awareness about the schemes, learning from the citizens by interaction with beneficiaries of government scheme through their personal stories and experience sharing, enrollment of potential beneficiaries through details ascertained during the Yatra. The Government of India has been implementing several flagship welfare programs with a focus on the development of the people in the tribal, rural and urban areas on a saturation basis. Some of the outreach programs being implemented on saturation basis include Ayushman Bharat Yojana to provide free healthcare cover of rupees 5 lakh per family per year, PM Awas Yojana, housing scheme for poor, Swachh Bharat Abhiyan to improve sanitation and to create open defecation free villages, Deen Dayal Antyodaya Yojana, PM Swanidhi to provide financial support to street vendors, Atal Mission for Rejuvenation and Urban Transformation, PM Ujjwala Yojana, PM Vishwakarma Kaushal Samman, PM Bharatiya Jana Aushadhi Pariyojana, Ujjwala Yojana, Saubhagya Yojana, Rozgar Mela, Pradhan Mantri Mudra Yojana. Our Honorable Prime Minister, Shri Narendra Modi has often said that the next 25 years, extending to 2047, marking the centenary of India's independence, will be known as Amrit Kal. And the decisions and actions undertaken during the Amrit Kal will have a profound and lasting impact on the future millennium. The goal of Amrit Kal is to ascend to new heights of prosperity for India and the citizens of India. Amrit Kal aims to improve the lives of Indians and bridge the gap in development between villages and cities. Vikasit Bharat Sankalp Yatra campaign has been launched by adopting a whole of government approach with the active participation of various ministries and departments of the Government of India, state governments, central government organizations and institutions to ensure the widest possible participation of all stakeholders for the benefit of the citizens of the country and to realize the vision of Vikasit Bharat. I request you all the public representatives, officials, non-officials, members of the civil society organizations to create awareness among all eligible people about various flagship programs being implemented by the Government of India to avail the benefits offered under the different outreach programs. I request everyone present here to actively participate in the Viksit Bharat Sankalp Yatra campaign and make it successful. కేంద్ర ప్రభుత్వం అందించి ఆర్థిక ప్రయోజనాలు అర్హులైన ప్రజలందరికీ చేరాలని ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అర్హులైన ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందేలా కృషి చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.